హే గైస్, హలో, దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బారియర్ శివ యూట్యూబ్ ఛానల్. టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా చలి అయితే పోలేదు. మార్నింగ్ బాల్కనీ చూపిస్తాను కదా, సో చూడండి మన బాల్కనీ అయితే ఇలా ఉంది. ఏంటి గైస్, ఈ లొకేషన్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఆ కొండలు, ఆకాశం, ఆ స్కైలో మబ్బులు చూస్తే ఇంకా మబ్బు ఇడిపోతుంది అనమాట. ఇంకా హైలైట్ అంటే హైలైట్ లొకేషన్. ఇంకా కొడైకెనాల్లో లొకేషన్ ఇలా ఉంటుందని అయితే నేను ఊహించలేదు. సో ఇప్పటికి ఇంకా చలి వస్తుంది అనమాట. 9:69 ఎండ ఉన్నా కానీ చాలా వస్తుంది. అక్కడ పొగ మంచు వస్తుంది చూడండి, ఆ పైన కనిపిస్తుందా, అది అక్కడ పొగ మంచు. ఇంకా స్టిల్ ఆ కొండల మధ్యలో పొగ మంచు ఉందన్నమాట. మేము స్టే చేసిన రెసిడెన్సీ అయితే ఇదే. టోటల్ 1300 పడింది పర్ డే. 2 days ఉన్నాం. టోటల్ 2600 అనమాట. టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే మనం నైట్ 12 o'clockకి చెక్ ఇన్ అయినా సరే మార్నింగ్ 11 o'clockకి చెక్అవుట్ అయిపోవాలి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పూరి అయితే తిన్నాం. అండ్ బోండా అడిగితే ఓన్లీ సింగిల్ అంటే బోండా ఓన్లీ వేసారు, దానికి చట్నీ అయితే వేయరంట. బట్ మేము అడిగి మరీ వేయించుకున్నాం అనమాట. ఇక్కడ బోండాలో చట్నీ వేసుకొని తిన్నారు తమిళనాడులో అయితే. ఇక్కడ ప్రైసెస్ అయితే అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. సో దాంట్లో మనం చేసేది ఏం లేదు. టిఫిన్ చేసేసి మనం స్టార్ట్ అయిపోయాం. మనం ఫస్ట్ కొడైకెనాల్ లో కోకర్స్ వాక్ అనే ఒక ప్రాంతానికి అయితే వెళ్తున్నాం. అది మనం ఉన్న రూమ్ నుంచి 1 kilometer డిస్టెన్స్ అనమాట. సో ఇదంతా హైట్ ప్రాంతం, ఎత్తైన ప్రాంతం అనమాట. ఫస్ట్ గేర్ లో తప్ప ఈ బండి ఈ రూట్ లో అయితే కష్టం. ఇంకా అంటే నైట్ ఏమైందంటే ఒక రూమ్ కి వెళ్దాం అని చెప్పేసి చాలా హైట్ అనమాట. ఇంకా ఫుల్ కొడైకెనాల్ లో ఎంత హైట్ ఉంటే అంత హైట్ కి వెళ్ళిపోయాం అనమాట, లొకేషన్ పెట్టుకుని ఆ రూమ్ కి వెళ్ళడానికి. సో వెళ్ళేప్పటికి ఏమైందంటే బాగా హైట్కి వెళ్ళిపోయాం. ఇంకా బండి ఇంకా ఎక్కలేకపోతుంది. అయినా కూడా ఫస్ట్ గేర్ లో అలా లాగా ఉన్నమాట. సో అప్పటికి ఏమైందంటే ఇద్దరు ఉన్నప్పుడు బండి బ్రేక్ సగం ఎక్కి ఇంకా ఆగిపోయింది ఎక్కలేక. ఇప్పుడు 2 బ్రేక్స్ పట్టుకున్నా కానీ వెనక్కి జారిపోతుంది అనమాట. అప్పుడు ఏదో ఒకలా కాసి దాన్ని వెనక వీడిని దిగామని చెప్పి అప్పుడు వెళ్ళాం అనమాట పైకి. చాలా పైకి వెళ్ళాం. ఇక్కడ ఈ హైట్ ప్రాంతంలో బండి ఏ గేర్ లో ఉందో చూసుకోకపోతే కిందకే జారుకొని వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఈ హైట్ చాలా హైట్, ఇది ఇంకా కొండ ఆటవాళ్ళకి ఎక్కినట్టే ఇంకా బండితో. సో మనం ఎలా అంటే ఎనీ టైం ఇంకా అలర్ట్ గా ఉండాలి. బండి పికప్ లో లేకపోతే కిందకి జారిపోద్ది అనమాట. సో అలా ఉంటది. ఇప్పుడు చూడండి అసలు ఎక్కడానికి ఎంత కష్టపడుతుందో. ఇది అందులోనే స్కిప్పీగా ఉంది. ఇది అసలు కష్టం చాలా. ఇది ఎక్కాలంటే కింద నుంచి ఫుల్ పికప్ లో రావాలన్నమాట. అదే కొంచెం హెవీ సీసీ బైక్ అయితే పర్లేదు, ఇదిలో వెళ్ళిపోద్ది. కానీ నాకు తెలిసి క్లచ్ ప్లేట్లు పోయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు పికప్ లేదు. ఫస్ట్ గేర్ లో కూడా కొండ ఎక్కడానికి అసలు పికప్ లేదు అంటే చూడండి మరి. ఇప్పుడు వచ్చేసి కోకర్స్ వాక్. అది ఏంటంటే మొత్తం వ్యూ పాయింట్ అనమాట. అది వామ్మో, ఈ హైట్ మళ్ళీ ఎక్కుతుందా ఎక్కడా అని భయం వేస్తుంది, ఎక్కడన్నా డౌన్ దిగుతుంటే. ఏంటి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలా? దారిలే, దారిలే. इधर से वॉक कॉकर शॉक के अंदर है. कॉकर शॉक ఇలా పై నుంచా అట. ఈ లొకేషన్ ఎట్లా ఎలా చూపడుతుంది? ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటారా? నేను వాక్ పెట్టలేదు. మరి లొకేషన్ అలాగే చూస్తుంది. ఇక మళ్ళీ దిగాలేమో.
మనం ఈ పైన తిరగడానికి బైక్ మీద చిన్న బైక్లు అయితే మినిమం హాఫ్ ట్యాంక్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇవి అప్పలు ఎక్కుతున్నప్పుడు అసలు కష్టం అనమాట. సో నో పార్కింగ్ అంట. బైక్ వచ్చేసి ఆ కింద పార్క్ చేసాం. కాకర్ సాక్ ఎంట్రన్స్ ఇదే. చలో ఫోన్ పే I have only 100 rupees, that's why. Only cash. Phone pay. Phone pay at the last. This side last. Bantara rasule. Anande. ఇక్కడ వచ్చేసి కెమెరాకి ఎక్స్ట్రా తీసుకున్నారు. దేనికి ఎంత అయిందో చెప్తాను. కనిపిస్తుందా? దేనికి ఎంత అయిందో చెప్తా. కెమెరా కంటే 25 రూపీస్ అంట. 20, 40, 40, 65. సో కెమెరాకి వచ్చేసి 50 రూపీస్ అంట. పర్ పర్సన్ కి 20 తీసుకున్నారు. టోటల్ 90 అయింది అనమాట. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ నుంచి వస్తుంటే మొత్తం మేఘాలతో కప్పబడిన ఒక కొండల వల్లే కనిపిస్తుంది అనమాట. మొత్తం కింద పొగ మంచు, అసలు ఏం లేదు. సో మొత్తం పొగ మంచు కప్పేసింది. కింద ఏమీ కనిపించట్లేదు, మేఘాలు, పొగ మంచు. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఇలా సగం సగం కట్ అయిపోయి ఉంది అనమాట ట్రాక్. పొగ మంచు అనేది కొంచెం కొంచెంగా క్లియర్ అవుతుంది ఒక సైడ్, మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి వస్తూ ఉంది. ఇక్కడ సైడ్ ని ఇలా స్వెటర్లు, బొమ్మలు, ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ వచ్చేసి పెరిస్కోప్ లో చూడడానికి అని చెప్పి వ్యూ పాయింట్ ఒకటి పెట్టారు. ఎంట్రీ ఫీ వచ్చి 5 రూపీస్ అంట. ఎంజాయ్ ద క్లోజర్ వ్యూ ఆఫ్ ద బ్యూటిఫుల్ నేచర్. ట్రై చేద్దాం. నేను ఆ బైనాక్యులర్లు ఈ పెరిస్కోప్ లో చూడడానికి ఇస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు బైనాక్యులర్ ఉంది దాంతో చూడాలని చెప్పేసి బయట నుంచి ఇక్కడి నుంచి చూడడానికి మాత్రమే 5 రూపీస్ తీసుకున్నారు అనమాట. ఏదో అలాగా ఇలా కొంచెం సేపు అయితే బైనాక్యులర్ తో వ్యూ చూసుకున్నాం. గైస్ ఆ చెట్టు మీద ఉడతలా ఉంది చూడండి, బట్ దాని కలర్ డిఫరెంట్ గా ఉందన్నమాట. గైస్ మనకి ఇక్కడ కూడా టెలిస్కోప్ పెట్టారు 10 రూపీస్ అని చెప్పి. ఇది పెద్దది ఉంది టెలిస్కోప్, బట్ అక్కడ టెలిస్కోప్ లో ఇవ్వలేదు మనకి, బైనాక్యులర్ ఇచ్చారు అంతే. ఇక్కడైతే ఇప్పుడు ప్రెసెంట్ క్లోజ్ లో ఉందన్నమాట.
బైట్స్. ఇటు వచ్చేసి నార్మల్గా మెయిన్ రోడ్కి దారి ఉంది. జాయింట్ పైన మనకి ఇలా బయటికి రాగానే చాక్లెట్స్ ఉన్నాయి అన్నమాట. హ్యాండ్ మేడ్ చాక్లెట్స్. చూద్దాం, చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం. ఇక్కడ ఎందుకు? ఇక్కడ 2 ఎంట్రీస్ ఉన్నాయి. బయటికి వేరే వైపు నుంచి వచ్చాం అనమాట. చలి అయితే కూల్గా ఉంది. చలి అంటే మరీ ఎక్కువ చలి లేదు, అలా అని తక్కువ లేదు, ఎండ లేదు, కూల్గా ఉందన్నమాట. మరీ వణికిపోయేంత చలి కాదు, జస్ట్. ఇదిగోరా లా సలేట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లా సలేట్ చర్చ్ అనమాట. అది పురాతనమైన చర్చ్ అంట. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న ఫేమస్ చర్చ్ అంట. లా సలేట్ చర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. సో ఇక్కడ ఫేమస్ అయిన లాల్ సలేట్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇక్కడ చుట్టూ చూసుకుంటే రైట్ లెఫ్ట్ కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇలా ఆ వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో. పైన కొండల పైన ఇల్లులు అవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్తంభం, సిలువతో స్తంభం ఉండి ఇవన్నీ కట్టారు అనమాట. చాలా బాగుంది. ఏమన్నా వ్యూ ఇది, చాలా అంటే చాలా బాగుంది. పొడవైన చెట్లు, చుట్టూ అడవి, మధ్యలో కూల్. ఎంత అంటే హెవీ చలి కాకుండా కూల్ వెదర్ అనమాట. సో మనం రైడ్ చేయడానికి సరిపడేంత బాగుండేంత అంత బాగుంది అనమాట. గాళ్ళకి వర్షాలకి పడిపోయిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, అండ్ అప్పుడప్పుడే మొలకలు మొలుస్తున్న మొక్కలు, ఈ వాతావరణం అంతా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మధ్య మధ్యలో మనకి దర్శనం ఇచ్చే కోతులు.
ఇక్కడ ఏమైందంటే మేమిద్దరం ఒకటి అనుకొని ఇద్దరికి కలిపి టికెట్ ఇచ్చేసారనమాట. సో అతనికి మనం అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు అమౌంట్ ఇచ్చి ఆ టికెట్ తీసుకుంటాం. లోపలికి బైక్ ఎంట్రీ వచ్చేసి అంటే పర్సన్కి 10 రూపీస్ అనమాట. సో మా ఇద్దరికి కలిపి 20 రూపీస్. ఇక్కడ వచ్చేసి తినడానికి కానీ ఏదైనా షాపింగ్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి అంటే ఎవరైనా బ్రేక్ఫాస్ట్ అది చేయలేనో ఇక్కడ చేయడానికి అన్నీ ఉన్నాయి. ఇటు మొయర్ వ్యూ పాయింట్ అనమాట. ఇది పైకి వచ్చేసరికి వ్యూ పాయింట్ ఉంది పైన ఎక్కడానికి. ఇక్కడ ఒక బుల్ ఉంది అండ్ ఇదేంటో క్లాక్ అనుకుంటుంది, అంటే నీడని బట్టి టైం చూపిస్తుంది కదా, అది అనుకుంటున్నాను నేను. థామస్ మోయర్ ఎక్సలెంట్ అవైలబుల్ జార్జ్. ఇదంతా వచ్చేసి మోయర్ వ్యూ పాయింట్ అనమాట. కిందకి వెళ్తే మనకి వ్యూ కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. అండ్ అది పైకి ఎక్కితే కొంచెం పైన వ్యూ కనిపిస్తుంది. సో ఇది వ్యూ పాయింట్. పొగ మంచు లేకపోతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అది. నిజంగా పొగ మంచు లేకపోతే కిందన చాలా బాగుంది ఆ వ్యూ అయితే. ఇక్కడికి కొద్ది కనిపిస్తున్నాయి కొండలు అండ్ కింద ఉన్న అవి. ఇక్కడ పైకి వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఆ పైకి ఎక్కుతున్నా. పైనుంచి ఎలా ఉందో చూద్దాం వ్యూ. ఇక్కడ కోతులు ఎలా ఉన్నాయంటే చేతిలో ఫుడ్ ఉంటే లాక్కోవడానికి రెడీగా ఉన్నాయి అనమాట. ఇదంతా పైన్ ట్రీస్ అన్నమాట, పైన్ ఫారెస్ట్. చేతిలో ఫుడ్ ఉంటే రెడీగా ఉన్నాయి ఇవన్నీ లాక్కోవడానికి కోతులు. ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ అయితే ఏం లేదు, అంతా ఫ్రీ అన్నమాట. ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి రైడింగ్ చేయాలనుకుంటే.